ఐటీ వాళ్ళకి భయపడి నిజం చెప్పట్లేదేమో. లేదన్నా ఒక విషయం తెలుసా అన్న, ఆ, నాకు తెలిసి ఈ మార్కెట్లో గోల్డ్ వాచ్ అయితే ఎవరి దగ్గర లేదు. ఓకే. గోల్డ్ వాచ్ కూడా కొన్ని కొన్ని జాతకాల ప్రకారం ఎవరు వేసుకోరు. అచ్చా అచ్చా. ఒకవేళ ఓకే. గోల్డ్ వాచ్ అన్నా కూడా మీరు నమ్మకండి. ఉమ్, అండ్ ఇంకొక విషయం, పూర్తిగా ఇది గోల్డ్ అన్నా కూడా మీరు ఎవరు నమ్మకండి. ఎందుకంటే పూర్తిగా గోల్డ్ దేంట్లో కూడా ఉండదు. ఒకవేళ ఉంది అని అంటే నమ్మినోడు చూతేగాడే. అంతేనా? సో మీరు ఐటీ కూడా కట్టట్లేదట కదా గత 6 years నుంచి? 2 years నుంచి. ఆహా. అది కూడా మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు. నా దగ్గర 6 years అని ఉంది. అంటే మీరు కూడా కాపీ పేస్ట్ చేసి లేదు లేదు లేదు. అదే మీరు కూడా కాపీ పేస్ట్ చేసారు. అంటే ఇప్పుడు నేను ఆరని చెప్పాను, మీరు ఒరిజినల్ చెప్తారు కదా. 2 years నుంచి. అది కూడా ఎందుకు కొంచెం వేరే హెల్త్ ఇష్యూ ఉండి డిప్రెషన్ లో ఉండి 2 years నుంచి కట్టలే. ఓకే అది ఓకే. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నా. ఆ, మనం ఎంతైతే అవి చూపించినామో ఎంతైతే అయింది దాన్ని బట్టి మనకి ఎన్ని వస్తాయో వచ్చేటి వస్తాయి. మనం ఏవైతే చూపించలేదో అది వాళ్ళు ఉంచేసుకుంటారు అంతే. ఓకే ఓకే. అయ్యో ఉంచేసుకుంటారా? అంతే కదా అన్న. ఇప్పుడు మనం చూపించిన దాంట్లోకే మన దగ్గర అవన్నీ ఉంటాయి. ఉమ్. మిగతా చూపించిన దాంట్లోకే మనం ఉంచుకుంటారు. దానికి ఎవిడెన్స్ లేని దానికి ఉంచుకుంటారు కదా. ఎంత ఉండొచ్చు టోటల్ గా? ఎన్ని కిలోలు ఉండొచ్చు మీ దగ్గర? మరి నా దగ్గర అంత కిలోలు అట్లా ఏం లేదన్న. అన్న పర్లేదు, నేను వేసుకోవచ్చు. నేను వేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించే అంత మాత్రం ఉంది నా దగ్గర. ఉంది ఉంది. ఉమ్. ఇప్పుడు బిల్లులు లేని ఎంత ఉండొచ్చు? ఒక 50 తులాలు ఉంటాయా? బిల్లు లేవు నా దగ్గర ఏం లేవు. ఆ. అన్ని బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర 32 సెట్లు ఉన్నాయా? ఇది ఇంకా పెద్ద ఫేకు. ఆ, నేను ఆ రోజు వేసుకొని పోయింది ఒక కడము, ఒక చేను, 4 ఉంగరాలు. అవును. దాని ఒకటేమో 32 అంటాడు, ఇంకోటేమో 24 అంటాడు. వాళ్ళని ఏమనాలో కూడా నాకు ఇది చెప్తున్నా కదా. ఉమ్. ఇది అంతా ఇక మీరు కూడా అన్ని సార్లు అడగకూడదు. నేను అట్లా కాదన్న, అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మరి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. అందరు ఏమన్నా అన్న దగ్గర 32 సెట్లు ఉన్నాయి, అవి రోజుకో సెట్ వేసుకొస్తాడన్న, మొత్తం అవన్నీ కూడా ఫేక్, అవన్నీ ఉట్టియే అని అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం నేను కూడా సోషల్ మీడియాలో విన్నమే తప్ప ఆ, 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 అది నేను ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు. అన్ని సెట్లు ఉంటాయని, అన్ని సెట్లు ఉన్నాయని. ఆ. అది కూడా ఫేకే. ఓకే మాక్సిమం దీంట్లో 90% అంతా ఫేకే. నా ఏవైతే ఇవన్నీ రూమర్స్ నడుస్తున్నాయి కదా, ఓకే. ఫేక్ అని అందరికీ మీ మీడియాలో కూడా తెలుసు అది ఫేక్ అని. ఆఫ్ కోర్స్. ఏదో ఇక మీ ఛానల్కి వచ్చినా కాబట్టి మీరు అడుగుతున్నారు కానీ లేదు లేదు, అంటే ఇప్పుడు ఎట్లుందంటే అన్న, ఏది ఫేక్ ఏది నిజం అనేది తెలియని పరిస్థితి ఇప్పుడు. ఒక్కటి అన్న, ఇవాళ మనం జరిగేది ఫ్యాక్ట్ చెక్ అన్న. ఇవాళ మనం చేస్తున్న ఇంటర్వ్యూ ఫ్యాక్ట్ చెక్ ఇంటర్వ్యూ. మీడియాలోకి చెప్పేది నేను ఒకటే, దీనిల మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి నన్ను ఫేమస్ చేయకుండా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఇవన్నీ ఇప్పటికే వదిలేసిన టాపిక్ వేరే దాని మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అందరికీ కూడా నేను అదే చెప్తా అన్న. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అవునా, బాగా సీరియస్ ఉన్నారు జనాలు. మధ్య మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్నది ఉంటే తప్పేం పోయిందన్న. మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వాలిగా. చిన్న చిన్న రియాక్స్ కావాలని చెప్పి నాలాంటి వాడుకుంటారా? వాడుకోవడం అన్న, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి నగ మీరు చేసుకున్న వెంటనే మీ అదృష్టం కలిసి వచ్చింది. యాక్చువల్లీ మీకు చెడు జరగల, మంచి జరిగింది. ఇప్పుడు నిజంగా అంటారా అన్న? 100% అన్న. నిజంగా అన్న వెంకన్నతో పెట్టుకుంటే ఐదర్ మంచి అయినా జరుగుతుంది, చెడైనా జరుగుతుంది. ఓకే, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చూడండి. ఇది మంచి అంటారా? 100% మంచి అన్న. ఎందుకంటే ఆయన నగ పెట్టుకున్నాక మీ ప్రభావం ఎంత పెరిగిందో ఒకసారి చూడండి. మీ ప్రభావం ఎంత పెరిగింది ఒకప్పటికంటే ఇప్పుడు 1000 రెట్లు పెరిగింది ఇప్పుడు. అదే అయితే వాస్తవం. కానీ దాన్ని మంచిగా తీసుకోవాలా చెడుగా తీసుకోవాలా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తీసుకోవద్దు? మంచిగానే తీసుకోండి. ఎందుకంటే ఒక మంచికి ఇది ఒక ఆరంభం. అంటే మీ మీద ఉన్న అపవాదులు కానీ, మీ మీద ఉన్న అపోహలు కానీ, అనుమానాలు కానీ, అన్నీ పోతాయి ఈ దెబ్బకి. అంతే అంటారా? మొత్తం పోయి ఒరిజినల్ సూర్యాబాయి ఏంటి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లా డిపెండ్ చేసుకుంటారు, మీరు ఎట్లా చూపించుకుంటారు ఐటీ వాళ్ళకి, ఎట్లా బయట నిలబడతారు, ఇది ఒరిజినల్. ఇక్కడ నుంచి జరగబోయేది మీ ఒరిజినల్. అక్కడ నిలబడ్డారు అనుకో, ఇక మీకు తిరుగులేదు, ఇక అయిపోయా. నిలబడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీ నీలాపనిందలు ఇంకా తొలగిపోలే, ఇంకా నడుస్తుంది మీకు. అయిపోయింది నా కథం. రేపు తోని ఇంకా ఈ టాపిక్ అనేది ఉండదు, ఇంకా మర్చిపోతాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వారం నుంచి అరిగిన క్యాస్ ఇట్లా అడుగుతుంది. ఇంకా జనాలకు కూడా ఇంకా ఓపిక లేదు, ఓపిక నశించిపోయింది జనాలకు కూడా. అందుకే వాళ్ళు రియాక్ట్ అయి పెట్టేస్తున్నారు వీడియోలు. ఆయన ఏది వేసుకుంటే మీకు ఏం చేసే ఉంది ఆయన, మీ పనులు మీరు చూసుకోండి. అవును, ఓపిక నశించిపోయింది. అవును. అంటే మరి రేపు నుంచి ఎట్లా తిరుగుతారన్న బయట? ఇట్లా తిరుగుతా అడగరా అన్న, ఏందన్నా ఫేక్ వేసుకొని తిరుగుతున్నావు, మాకు అన్ని ఒరిజినల్ అని చెప్పినావు గతంలో. ఎవరు అడగారు అన్న, వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు నేను తెలియని వాళ్ళు అయితే ఏదో అనుకుంటారు, తెలిసిన వాళ్ళు అయితే అనుకోరు. దీని గురించి తెలిసిన వాళ్ళు అనుకోరు. ఇప్పుడు
ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి, అవును. అదే పట్టించుకొని వెనక్కి తిరుగుకుంటూ ఉంటుందా? ఉమ్. ఉంటుందా? ఉండదు కదా. కాదన్నా ఇప్పుడు బయట తిరగాలంటే కొంచెం ధైర్యం కావాలి కదండి, రేపటి నుంచి ఎందుకన్నా తిరగాలంటే. ధైర్యము? రేప్ చేసి రోడ్డు మీద తిరుగుతున్నామా, లేదా మర్డర్ చేసినా రోడ్డు మీద తిరుగుతున్నామా ధైర్యం తెచ్చుకోనేకి? ఆ, లేదంటే ఒకరిని మోసం చేసినా రోడ్డు మీద తిరుగుతున్నామా? ఇవన్నీ లేవుగా. ఉమ్, మరి ఎందుకు ధైర్యం కావాలి? ఎందుకు ధైర్యం కావాలి అన్న చెప్పు. ఉమ్. అంటే ఇన్ని రోజులు ఒరిజినల్ అనుకొని అందరిని వెనకాల ఇప్పుడు తిరిగేవాళ్ళు. కూడా ఒరిజినల్ అనుకొని తిరుగుతారు అందరూ. ఆ, ఒరిజినలే నాకు తెలుసు. రైట్. ఇప్పుడు అంటే మీతో సెక్యూరిటీ ఉండను అన్న, ఇంతకు ముందు సెక్యూరిటీగా ఈ అన్న ఒక్కడేనా ఇంకెవరైనా ఇప్పుడు ఉంటారా? కూడా ఉంది సెక్యూరిటీ. ఉందా? బయట ఇంకొక కారు. అవునా? ఆ, ఓకే. ఇప్పుడు ఈ 5 తులాలకి మీరు ఇంత సెక్యూరిటీలు ఇంతంత అది ఇవన్నీ అవసరమా అన్న? వాళ్ళు సెక్యూరిటీ కాదే అన్న, మా బ్రదర్స్ వాళ్ళు. ఓకే. సెక్యూరిటీ నేను పెట్టుకోను అన్న. ఆ, ఆ ప్రాణాల మీద భయం ఉన్నోళ్ళు, నగల మీద బరువు భయం ఉన్నోళ్ళు పెట్టుకుంటారు కానీ నాకు సెక్యూరిటీ లేదే. ఉమ్, మా అన్నలు మా తమ్ముళ్ళు నా ఎంబడి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంటారు, ఓకే ఓకే. వస్తారు నా ఎంబడి. సెక్యూరిటీని మెయింటైన్ చేయనే. ఉమ్, లేదంటే వానికి బీడి తెప్పిస్తా, బిర్యానీ తినిపిస్తా అని పెట్టుకోలే నేను. అలాంటి అవసరం కూడా నా దగ్గర లేదు. ఓకే. నా తమ్ముళ్ళు నా అన్నలు అందరూ నా ఓకే. ఎంబడి ఉండేటోళ్ళు. పెళ్ళయిందా అన్న మీకు? ఎప్పుడో. అంటే యంగ్గా కనబడుతుంటే అడిగా. పిల్లలు ఉన్నారా? పిల్లలు, వైఫ్ అంతా హ్యాపీ 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 లైఫ్. సో వాళ్ళకి కూడా ఈ రేంజ్లో గోల్డ్ ఇస్తారన్న? అంత మీ మేడం కూడా పెట్టకుండా మొత్తం మీరే తీసుకుంటారా? ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా నేను మాట్లాడలే అన్న. ఆ, ఫ్యామిలీ టాపిక్ వద్దు. అంటే అరే ఇప్పుడు లేదు, కాదన్నా. ఏ మీడియాలో కూడా ఫ్యామిలీని గురించి నేను అడగనియలేదు. ఆ, ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. ఎందుకన్నా ఏముంది అందులో? మేడం గురించి మాట్లాడడానికి ఏముందన్న? ఇప్పుడు నేనేమంటున్నా అన్న, మేడం కూడా కొనిస్తావా మొత్తం నువ్వే వేసుకుంటావా అని అడిగిన. నో కామెంట్ అన్న. అంటే కొనియమన్నమాట. అది ఏదన్నా కావచ్చు. నేను ఓకే. అసలు ఫ్యామిలీ మ్యాటర్ నేను ఎందులో కూడా నేను డిస్కషన్ చేయను, ఆ, అడగనివ్వను కూడా, ఏం కన్నా కూడా. ఓకే. అది పర్సనల్. ఇప్పుడు మన వరకు నా వరకు నేను ఏదైనా మాట్లాడడం చేయడానికి రెడీ. ఓకే. ఎవరిని కూడా తీసుకురాను నేను. ఓకే, రైట్. గతంలో శ్రీరెడ్డిని, అర్జున్ కూడా తిట్టేవాడివి కదన్నా, వాళ్ళ మీద బాగా కామెంట్. క్వశ్చన్లు అన్ని బాగా రాసుకున్నట్టు బాగా వెళ్తున్నావు. అంటే నువ్వు నాకు టైం ఇంకా టైం ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. అన్న ఇప్పటికి మస్తు టైం అయిపోయింది. అబ్బో, మీరు 10 నిమిషాలు అని చెప్పి దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఇప్పటికి. హాఫ్ అన్ అవర్ అయిందా? హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. ఓకే, బ్రహ్మాండంగా చూస్తారు చూడన్న. నీ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఏది నడుస్తుంది అన్న? సరే, శ్రీరెడ్డిని ఏం తిట్టేవాడు, ఆర్జీని ఏం తిట్టేవాడు అది అన్న? ఎప్పుడో గతంలో అయిపోయింది అన్న. ఇప్పుడు ఇప్పుడు గతంలో అయిపోయిన విషయాలు గతం గత. ఇప్పుడు ఇదిగో నాది కూడా అంటే గతం గత అని చెప్పి 5 రోజుల్లో మర్చిపోతారు దీన్ని. కొత్తగా ఏం మళ్ళీ ఓకే, చెప్పడానికి ఉండదు. రైట్. ఇంకేమన్నా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ సినిమా ఆఫర్లు ఏమైనా వస్తున్నాయన్నా అంటే ఈ ఇంటర్వ్యూల తర్వాత? లేదన్న, మనకు సినిమాలో అంత ఇప్పుడు లేదు. మనకున్న రియల్ ఎస్టేట్ దాంట్లో చాలా బిజీ ఉన్నా. వేరే దగ్గర వెంచర్లు అవి అక్కడక్కడ రియల్ ఎస్టేట్ పెద్ద నడచలేదు కదా హైదరాబాద్ లో? నడిచే నడవలేదు. ఎందుకు నడవదు చెప్పు? చేసుకోవడానికి ఏదైనా పని ఉంటది. ఎవరు చెప్పి నడవలేదని? అంటే పెద్దగా సేల్ అవ్వట్లేదు కదా బయట అని, అంతే. అదే మనిషిని బట్టి ఉంటది అది. అచ్చా, ఓకే ఓకే. ఎక్కడ వేస్తారు అన్న వెంచర్లు? ఎటువైపు వేస్తారు? ఇప్పుడైతే మన షాద్నగర్ సైడ్ నడుస్తున్నాయి. షాద్నగర్ వైపు వేస్తున్నారా? ఓకే ఓకే, రైట్. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత చాలా మంది పిల్లలు హట్ అయి ఉంటారు. అరే అన్న ఇట్లా అనుకున్నాము, తోపు అనుకున్నాము, అన్న ఇట్లా చేసిపోయిందని. నేనే ఘోరంగా హట్ అయినా మరి. అరే సూర్యాబాయ్ అంటే మరి అట్లా ఒక రేంజ్ లో ఊహించుకున్నాము. అదే రేంజ్ లోనే ఊహించుకున్నాం, ఇంకా అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటున్నారు ఇప్పుడు. అట్లా అంతకన్నా వాళ్ళకు అంతకన్నా ఎక్కువ ఊహించుకుంటున్నారు ఇప్పుడు. నీకు విషయం తెలుసా? సూర్యాబాయ్ గోల్డ్ లేకున్నా సూర్యాబాయ్, గోల్డ్ వేసుకున్నా సూర్యాబాయ్. కానీ గోల్డ్ మైన్ అట్లా కాదు. వాళ్ళు గోల్డ్ వేసుకుంటే అలా గుర్తింపు. నాకు ఏం వేసుకోకపోయినా గుర్తింపు నాకు. రెగ్యులర్ వేసుకోను నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా నేను రెగ్యులర్ వేసుకోలే. పెళ్లిళ్ళకి పోతే పెళ్లిళ్ళకి కూడా ఏదో ఒక్కదానికి అంతే. ఎప్పుడు కూడా నేను రెగ్యులర్. తిరుపతికి ఎందుకు వేసుకెళ్ళినావు అన్న? మరి చెప్పాను కదా, ముక్కు ఉండేది అని చెప్పి, ఇది అక్కడే ధరించాలని చెప్పి కోరిక నాకు. ఈ నగ చేయించుకొని తిరుపతిలోనే వేసుకోవాలన్న కోరిక. అందుకే తిరుపతికి వేసుకెళ్ళాను. అదే కదా ఇప్పుడు కొంప ముంచేది. ఏం కొంపే ముంచలేదన్నా, ఏదైనా మన మంచికి.